సో ఇండియన్ రైల్వేస్ వారు ఒక వ్యవస్థని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఆ వ్యవస్థ మనం చూసుకుంటే అది డిస్ట్రిబ్యూటెడ్ అక్వాస్టిక్ సిస్టమ్ అనేటువంటి వ్యవస్థని వాళ్ళు తీసుకురావడం జరిగింది ఇండియన్ రైల్వేస్ వాళ్ళు. ఎందుకు తీసుకొచ్చారు అంటే ఎలిఫెంట్లను ప్రొటెక్ట్ చేయడానికి ఈ వ్యవస్థను తీసుకొచ్చారు. అంటే వ్యవస్థ తీసుకురావడం ద్వారా ఎలిఫెంట్లు ప్రొటెక్ట్ చేయవచ్చా అంటే చేయవచ్చు. ఎట్లా అంటే ఎప్పుడైతే ఈ యొక్క ఎలిఫెంట్స్ ఏనుగులు అనేటువంటివి రైల్వే ట్రాక్స్ పైకి వస్తాయో అప్పుడు ఈ రైల్వే ట్రాక్స్ పైన ఉన్నటువంటి సెన్సార్లు ఏవైతే ఉన్నాయో అవి ఎలిఫెంట్స్ ఏనుగులు వచ్చినటువంటి దాన్ని గుర్తించి ఆ యొక్క సమాచారాన్ని ఈ యొక్క రైల్వే వ్యవస్థకు అందిస్తూ ఉంటుంది అన్నమాట. రైల్వే స్టేషన్స్కి పాటు రైల్వే పర్సనల్కి రైలు నడిపేటువంటి లోకో పైలట్కి ఒక ఇన్ఫర్మేషన్ అందిస్తుంది. ఏమని? ఎదుర రైల్వే ట్రాక్ పైన ఏనుగులు ఉన్నాయి, ఏనుగుల గుంపు ఉంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ని యొక్క ట్రైన్ నడిపేటువంటి లోకో పైలట్కి అందిస్తూ ఉంటుంది ఈ యొక్క డిస్ట్రిబ్యూటెడ్ అక్వాస్టిక్ సిస్టమ్ అనేటువంటి ఒక వ్యవస్థ. అప్పుడు వెంటనే లోకో పైలట్ అలర్ట్ అవుతూ ఉంటారు. అలర్ట్ అయ్యి సో ఆ యొక్క రైల్ని మెల్లగా నడపటము కంట్రోల్ చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తారు. తద్వారా ఈ యొక్క ఏనుగుల యొక్క మరణాన్ని తగ్గించడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఆ ఉద్దేశంతోనే ఇండియన్ రైల్వేస్ ప్రారంభించినటువంటి ఇదొక వ్యవస్థ. ఇదంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఈ యొక్క వ్యవస్థ అనేటువంటిది నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఇది ఇప్పుడు ఇనిషియల్గా ట్రయల్ ఫేజ్లో ఈశాన్య రాష్ట్రాలలో ఈ యొక్క ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం జరిగింది. సో అది నార్త్ ఈస్టర్న్ ఫ్రంటియర్ రైల్వే రూట్స్లో లాంచ్ చేశారు. దాదాపు ఇనిషియల్గా ఒక 1122 కిలోమీటర్ల మేర ఈ యొక్క డిస్ట్రిబ్యూటెడ్ అక్వాస్టిక్ సిస్టమ్ని వారు ఇంప్లిమెంట్ చేయబోతూ ఉన్నారు.